వాసు గారు. మళ్ళీ ఇక్కడ వచ్చాకేమో ఇది ఒక కొత్త బాధ్యత అప్పగించారు నాకు. ఈరోజు వాజ్మాన్ ప్రొడక్షన్స్ వారి మొదటి చిత్రం బస్తీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రిలీజ్. ఈ సినిమాలో అంటే నేను ఇక్కడ ముందు నించుని మాట్లాడడానికి కారణం మా అబ్బాయి శ్రేయాన్, మా రెండో అబ్బాయి శ్రేయాన్ ఈ సినిమాలో హీరోగా నటించడం. సో అందుకని నేను హీరో తల్లిగానే కాకుండా అఫ్కోర్స్ హోస్ట్గా కూడా ఈరోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడ్డాను. ఈ చిత్రం గురించి అంటే పెద్దగా మేము ఎప్పుడు నాకు చాలా నచ్చింది ఏంటంటే ఫస్ట్ టైం వాసు గారిని కలిసినప్పుడు అంత మొత్తం చెప్పాలని లేదు, కొంచెం షార్ట్కట్లో చెప్తున్నాను. మా అబ్బాయి చేత మాట్లాడిస్తాను, ఎందుకంటే వాడే చెప్పాలి కాబట్టి శ్రేయానే మాట్లాడతాడు. వాసు గారిని కలిసినప్పుడు స్టోరీ సింపుల్గా ఉండాలి అని అనుకున్నాను నేను కూడా. బట్ నేను అనుకున్న దానికంటే ఆయన కూడా ఎక్కువ ధూమ్ ధామ్ అని బిగినింగే జయసుధ కొడుకు సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, ఇలాంటివన్నీ ఏమొద్దండి, సింపుల్గా మన సినిమా రిలీజ్ చేసుకుని దాని తర్వాత వీల్ స్టార్ట్ విత్ మీడియా ప్లస్ ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లేదే అసలు ప్రపంచం లేదు కాబట్టి సో వీల్ స్టార్ట్ విత్ దెమ్ అని చెప్పి వాళ్ళ ఫస్ట్ డే ఎవ్వరికి బయట తెలియదు మా అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడని. మీకే తెలుసు ముందు ఇద్దరు ముగ్గురు తప్ప ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా మా అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడు అన్న విషయం ఎవరికి తెలియదు. సో ఫస్ట్ టైం నా 43 years కెరియర్లో మీరు మీడియా వారు నాకు చాలా సపోర్ట్ చేశారు. అసలు సహజ నటిని పేరు ఇచ్చిందే మీడియా వారు. నాకు ఎవరో పెద్ద ఫంక్షన్ పెట్టి ఆర్గనైజ్ చేసి నాకు సహజ నటి ఇవ్వలేదు, ఇచ్చింది మీరు మీడియా వారు. కాబట్టి ఫస్ట్ టైం నేను ఈరోజు మీ ముందు మాట్లాడడం కూడా ఒక విధంగా సెంటిమెంటల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సినిమా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఎక్కువగా అంటే ఫస్ట్ టైం నా కొడుకుని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలని నేను అడగలేదు. డైరెక్టర్ గారు ముందే చెప్పేశారు, ఎందుకంటే నేను ఇలా ఊహించుకున్నానండి కథ. ఈ కథలోకి ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారో వాళ్ళే, కానీ ఒకళ్ళ కోసమని నేను స్టోరీ మార్చడమో లేకపోతే సీన్స్ మార్చడమో నాకు పెద్దగా అంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పారు వాసు గారు కూడా. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వాసు మంతైనా, వాజ్మాన్ ప్రొడక్షన్స్ వారి బస్తీ పెద్ద సక్సెస్ అవ్వాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే ఈ సినిమాలో కథానాయకి అమ్మాయి పేరు చెప్పడానికి అప్పుడప్పుడు నేను ఇబ్బంది పడుతూ ఉంటాను, ప్రగతి చాలా చక్కగా చాలా ఇద్దరు పేరు క్యూట్గా ఉన్నారు సినిమాలో. చాలా బాగా యాక్ట్ చేసింది కూడా అమ్మాయి. ఇద్దరు కొత్త జంట ఈ సినిమాలో న్యూ పేర్ సక్సెస్ఫుల్ అవుతారని కోరుకుంటూ నా బ్లెస్సింగ్స్తో, అలాగే అఫ్కోర్స్ ద ఆల్మైటీ గాడ్ విత్ హిస్ బ్లెస్సింగ్స్ ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఇట్స్ వన్ మ్యాన్ షో అనమాట, వాసు మంతేనా. సో నేను డైరెక్ట్ చేస్తున్నాను. ఐ బీన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆల్ ద లైఫ్. ఒక బిజినెస్ మ్యాన్గా వేరు బిజినెస్లు చేస్తూ ఎక్కడో చిన్న క్రియేటివిటీ అనే ఒక పురుగు స్టార్టెడ్ బైటింగ్. అండ్ ఒక స్టోరీ వచ్చినప్పుడు వీ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. ద బెస్ట్ వే ఐ థాట్ వాజ్ మూవీస్. ఫస్ట్ టైం అయినా కానీ నాకు అలవాటు ముందు నుంచి ఏంటంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుంటాను. చాలా ముందు నుంచి నాకు బిజినెస్ స్టార్ట్ చేయడం 3-4 years బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత అమ్మేది, ఇలాగే నేను మై కెరియర్ స్టార్టెడ్. సో కొత్తతనం స్టార్ట్ చేయడం అనేది భయం లేదు. ఐ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, ఐ డూ లాట్ ఆఫ్ స్టడీ ఆన్ దట్. చేసాము. టెక్నికలీ ఇట్స్ సూపర్ మూవీ, చాలా బాగా వచ్చింది మూవీ. యూ విల్ సీ ఇట్ యువర్ సెల్ఫ్ when it releases. బేసిక్గా ఈ మంచి పని, ఈ మంచి మూవీని జనం వరకు తీసుకెళ్ళగలిగిన స్తోమత, శక్తి మీ దగ్గర. సో దిస్ వర్డ్
వీ ఆర్ పుట్టింగ్ ఇట్. అందుకే ఫస్ట్ మేము ఇంకెక్కడ మేడం చెప్పినట్టు ఎక్కడ ఎవరికి అసలు మనం ఒక చిన్న ఫోటో కూడా బయటకు రిలీజ్ చేయలేదు. ద న్యూస్ మస్ట్ గో ఓన్లీ త్రూ యూ. సో ద ఫస్ట్ ఫంక్షన్ వీ హ్యావ్ ఈస్ ఫర్ reporters and journalists. From here we take up to the other people. When it comes to performances, Shreyan, first time. Pragati has been acting serials to Vatla for the last 12 years. Amma she's just 17 years. But my group I'm a senior. She's been acting for 12 years now. So she, the pair is, as you see, beautiful. A very fresh, real, innocent love. మా దీని ట్యాగ్ లైన్ కూడా రియల్ లవ్, ఇన్నోసెంట్ లవ్, యంగ్ లవ్. సో ఒక రకమైన అది వెరీ నార్మల్గా న్యాచురల్గా జరిగే లవ్. హౌ పీపుల్ ఫాల్ ఇన్ లవ్, వాళ్ళ కండిషన్స్, వీళ్ళున్న కండిషన్స్ చాలా దారుణమైన కండిషన్స్. అడ్వర్స్ కండిషన్స్లో వీళ్ళిద్దరు దే ఫాల్ ఇన్ లవ్. వాళ్ళకి ప్రేమలో పడ్డానికి రీజన్ లేదు, జస్ట్ ప్రేమలో పడ్డారు అంతే వాళ్ళు. ఇది స్టోరీ. స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఒక టర్మాయిల్, పెద్ద గొడవ జరుగుతుంటే ఆ గొడవలోకి హీరో ఎంటర్ అవుతాడు. అక్కడ నుంచి ఆ హీరో స్ట్రెంగ్త్ తోటి అతను ఆ సిస్టమ్, ఆ మొత్తం ప్రాబ్లమ్ని, అక్కడ జరుగుతున్న గొడవని, ఆ టర్మాయిల్ని ఎలాగా అతన్ని మలుచుకుంటాడో, అతని ప్రేమను ఎలా జయించుకుంటాడు అనేది ఈ స్టోరీ. ఐ రిక్వెస్ట్ Shreyan to put some more words on this. My generation is starting already. An offer for movies came from Lagadapati Sridhar Garu. He's a close family friend and he was working with my mom at that point. అప్పుడు నాకు 15 years, I was in my 10th standard and ఒక స్టోరీ చెప్పారు. ఈజ్ లైక్ యూ షుడ్ యాక్ట్ ఇన్ దిస్. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. సో ఐ వాజ్ లైక్ లేదండి, మేబీ సమ్ టైమ్ లేటర్. అండ్ I pursued sports after that. I'm a national skeet shooter, so I've shot for the state, I've shot for the district, I'm a multiple medalist, I've won national medals. And దాని తర్వాత I suddenly got this interest 3 years back. Cinemalu chudali. I started watching more movies, and దాని తర్వాత నేను బాంబేకి వెళ్ళిపోయాను. I went to Barry John's Acting Institute. I learned what I had to learn over there. Once I got back, I told my mom, maybe I want to get into movies. Initially, she wasn't very like, what do you say, I wouldn't use the word supportive, but she was surprised that I wanted to get into it. And వద్దన్నారు, because it's a little hard, and she knows how much of a struggle it is to get where she is. And for her, me getting into movies would be watching that struggle all over again. And so దాని తర్వాత మనం వచ్చి we started listening to various scripts. శ్రీధర్ గారు was with us all throughout. ఒకరోజు ఫోన్ చేసి ఇలా నాకు నా ఫ్రెండ్ దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, I think you should listen to it అన్నారు. And I went ahead, and that's how I met Vasu sir. And his script was basically what even I was looking for. నేను ఒక చాలా సింపుల్ స్క్రిప్ట్, ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్స్ట్రాగా టూ మచ్ ఫైట్స్, టూ మచ్ డాన్స్, ఐ డెంట్ వాంట్ టు డూ దట్. ఎందుకంటే నాకు తెలియలే నేను ఎక్కడ స్టార్ట్ అవ్వాలని. సో ఇఫ్ ఐ స్టార్ట్ విత్ అ సింపుల్ స్క్రిప్ట్, దెన్ ఐ విల్ నో వేర్ మై బేరింగ్స్ ఆర్. అండ్ that was what he was looking for too from a script, from his script, and that's what his script was. And working with him was a pleasure. Honestly, it didn't feel like I was working with a newcomer. He's a newcomer, I'm a newcomer. She's a little experienced, but new to feature films. He handled it so well. It was like he's done this several times before. And Guna sir kuda chala thanks, especially with me. He had to constantly keep adjusting the tripod for my height. And thank you. I mean, I want to thank the entire team. I want to thank everybody. Thank Pragati here. She was also patient, because most of the scenes I couldn't get it right the first time, and she almost always did get the scene right. And అన్నిటికంటే ముఖ్యంగా I think you will really like this movie. మీ బ్లెస్సింగ్స్ కావాలి, నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి, ఈ సినిమాకి మీ బ్లెస్సింగ్స్ కావాలి. వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో, బట్ దిస్ ఇస్ అ స్టార్ట్.
థ్యాంక్ యూ. కాబట్టి చెప్పు. తెలుగు శుభ్రంగా వచ్చండి. మొత్తం సినిమాకి నేనే డబ్బింగ్ చేశాను. ఇట్స్ మై వాయిస్. కానీ ఫస్ట్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా I'm quite nervous. I would be a terrible actor to say that I'm not nervous right now. It's written all over my face. కాబట్టి I've gone into my comfort zone. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. కానీ I promise that I'll start to talk in Telugu more often once I start getting comfortable. Thanks అండి. Thank you. This industry is totally new for me. Like as he said, that I've been working in this industry since the last 12 years. But doing South film, I never thought of being an actor, and eventually I did. But after that, I never thought of being like going in the South industry, because I don't understand a word of what these people said. I'm sorry, but when he called me up, like he said that I saw you in Shashi Sister, he got a Snapchat, and he said, I want you to come over here. And he didn't say that I want audition of yours or anything like that. He just said that come here, I'll tell you the story. And I went, I met him, and he told me the story. I heard the story, and I really liked it, because it was simple, sweet. And I said yes. And then I went forward. And it was a good experience working with both of them, and even our DOP sir and everyone on the set, because the language is totally new for me, but still I tried my level best. I hope you like it. మా ప్రిపరేషన్ చాలా బాగుండాలి. అందరూ కొత్త అయినా కానీ ప్రిపరేషన్ వాజ్ వెరీ గుడ్. స్టోరీ బోర్డ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వాజ్ టెక్నికలీ 3 చేజెస్, ద ఎంటైర్ టాకీ పార్ట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫినిష్డ్ ఇన్ 36 days. మాకు తెలియదు డబ్బింగ్ 42 hours కంప్లీట్ చేసామంట. అదేదో రికార్డ్ అని అన్నారు ప్రసాద్ ల్యాబ్లో. మినిమం ప్యాకేజ్ అక్కడ 200 hours ఏదో ప్యాకేజ్ ఉంది. వీ కుడ్ కంప్లీట్ అవర్ డబ్బింగ్ ఇన్ 42 hours. పర్ఫెక్ట్లీ డన్. Songs, 5 songs are there in this movie. Extremely good. ఒకదాని మించి ఇంకోటి, ఒక folk genre, ఒక pop genre. The music is extremely good. And the audio launch is on 21st to Sunday roju. We are requesting KCR garu to come and do that, and it's almost done. KCR garu will come and do the audio launch. He'll be the chief guest there. And there are obviously Jayasudha garu unnaru kabatti lot of industry presence will be there, film industry presence will be there, lot of big heroes are coming. We want request you to success, make that occasion also a big success, and I thank you all for coming over here. Thank you so much. 21st ఈ నెల 21వ తారీఖు సండే శిల్పం జరుగుతున్నది. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు he has requested the honorable చీఫ్ మినిస్టర్ శ్రీ కేసీఆర్ గారిని. సో అండ్ దెన్ నేను కూడా చాలామంది మా ఇండస్ట్రీలో మా వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేశాను, ఊర్లో ఉంటే తప్పకుండా వచ్చేవాళ్ళు వస్తారు. సో వీ విష్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆ రోజు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ పిక్చర్లో ఈ డబ్బింగ్ అప్పుడు డబ్బింగ్ థియేటర్లో చెప్పారు, నేను మా అబ్బాయి వాయిస్ తెలుగు ఎలా ఉంటుందో వాసు గారిని అడిగాను, ఒకవేళ బాగాలేకపోతే మీరు వాయిస్ మార్చుకుంటారేమో అంటే వాసు గారు వాజ్ సో కాన్ఫిడెంట్. ఈ సెడ్ మీరు ఆ మాట మర్చిపోండి, యూ జస్ట్ లీవ్ ఇట్ టు మీ, యూ సీ ఈ విల్ డబ్, చాలా బాగుంటుంది అలానే. అండ్ సేమ్ నేను నేను దేంట్లోనూ ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఒక్కరోజు మాత్రం డబ్బింగ్ అసలు ఎట్లా చెప్తున్నాడు అని ఒక క్యూరియాసిటీ కోసం వెళ్తే నేను ఫస్ట్ ఆశ్చర్యపోయింది ఏంటంటే, నాకు కనీసం ఒక 20 పిక్చర్లన్నా పట్టింది అంత ఫాస్ట్గా డబ్బింగ్ చెప్పడానికి. మై సన్ ఆ విషయంలో మాత్రం ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. హీ వాజ్ సో గుడ్. అసలు నాకు ఆశ్చర్యం వేసింది, ఈజ్ టూ గుడ్ ఇన్ డబ్బింగ్. అంత ఫాస్ట్గా చెప్పాడు అండ్ బాగా చెప్పాడు. హీఈస్ డన్ క్వైట్ వెల్ ఇన్ డబ్బింగ్. మీతో మీరు చెప్పాలి కాబట్టి నేను చెప్పడానికి, దట్ ఈస్ ద రీజన్ చాలా ఫాస్ట్గా డబ్బింగ్ అంతా ఫినిష్ చేయగలిగారు. ఇట్స్ అ బ్యూటిఫుల్, వన్స్ అగైన్ అ సింపుల్ బ్యూటిఫుల్ స్టోరీ, న్యాచురల్గా ఎక్కువ మెలోడ్రామా లేకుండా తీసిన చక్కటి సినిమా బస్తీ. ముఖేష్ ఋషి మెయిన్ క్యారెక్టర్, ఒక మెయిన్ క్యారెక్టర్. అభిమన్యు సింగ్ ఇస్ పెర్ఫార్మెన్స్లో ఇస్ అవార్డ్ లెవెల్ పెర్ఫార్మెన్స్. అతను కూడా కంప్లీట్లీ డిఫరెంట్ సీన్ చేశారు ఆయన. ఇట్స్ సోలో 4-minute సీన్ అయినది. ఇంకెవరు ఉంటారు ఆయన తప్ప. నవ్వించి కడుపు చేయిస్తారు ఆయన.
అండ్ ఇట్స్ అల్టిమేట్. అలీ గారికి ఆయన సొంతగా నచ్చిన సీన్ కూడా అదే. ఈ సీన్ వన్ ఆఫ్ మై బెస్ట్ సీన్స్ అని ఆయనే చెప్పారు. సో ఐ హోప్ యుల్ ఆల్ ఎంజాయ్ ద మూవీ. అండ్ ఐ నౌ రిక్వెస్ట్ జయసుధ గారు టు launch the first look of the movie.